కాపాడలేరు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన ఇబ్బందులు, ఎన్ని కుటుంబాలు ఎంతమంది బాధపడ్డారో ఖచ్చితంగా అవన్నీ కూడా మేము తీస్తాం, మేము చేసుకుంటాం. నువ్వు ఏ పార్టీలోకి నీ లభి కోసమో లేకపోతే నీ ఆస్తులు కాపాడుకోవడం కోసమో నువ్వు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికో నువ్వు పార్టీలోకి వెళ్తున్నావో ఏందనేది ఆ భగవంతుడికి తెలవాలి. కాబట్టి నువ్వు ఏడున్నా కూడా నిన్ను మాత్రం ఖచ్చితంగా కూడా చేసిన పాపాలు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పాము మేము. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తిని ఎందుకు చేర్చుకోవాల్సి వస్తుంది? ఇతను ఏమన్నా ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, లేకపోతే ఇంకోట? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత తొందరపడి 100 రోజుల్లోనే ఇతను చేర్చుకుంటున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా బాలినేని రాక జిల్లాలో జనసేన బలోపేతానికి ప్లస్ అవుతుంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మాత్రం బాలినేనితో ఇన్నాళ్లు సై అంటే సై అన్నారు. మీరు వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కూటమి అధికారంలోకి రాగానే బాలినేని అవినీతిని బట్టబయలు చేసి జైలుకు పంపిస్తామని కూడా శపథం చేశారు. అందుకే పార్టీలోకి ఆయన రాకను లోపల రియాజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. అయితే జిల్లాలో 35 ఏళ్లుగా బాలినేని చేస్తున్న రాజకీయం పార్టీకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తోంది జనసేనలోని మరో వర్గం. దీంతో ఇప్పుడు బాలినేని చేరికతో జనసేనలోనూ విభేదాలు వచ్చేలా కనిపిస్తున్నాయట. బాలినేని విషయంలోనే కాదు, మరిన్ని చోట్ల కూడా చేరికలు కూటమిలో చిచ్చు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య సైతం జనసేనలో చేరడంతో అక్కడి టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో ఎలా సర్దుకుపోతారు అనే అంశం ఆసక్తి రేపుతోంది. 2014-19 మధ్య సంఘం డైరీలో ధూళిపాళ్ల అవినీతికి పాల్పడ్డారంటూ గతంలో కిలారు రోసయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకు ప్రతిగా కిలారు రోసయ్యపై మైనింగ్ ఆరోపణలు చేశారు నరేంద్ర. గనుల తవ్వకాల్లో కిలారు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ పదే విమర్శలు గుప్పించారు. మరిప్పుడు జనసేనలో చేరడం ద్వారా కూటమిలో భాగంగా మారిన కిలారుతో ధూళిపాళ్ల ఎలా ముందుకెళ్తారు అన్నదే ఉత్కంఠ రేపుతోంది. జనసేనలో చేరిన మరో నాయకుడు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సాదినేని ఉదయభానుకు కూడా కూటమిలో ప్రయాణం అంత సాఫీగా ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ కొన్నేళ్లుగా శ్రీరామ్ తాతయ్యతో ఉదయభానుకు రాజకీయ వైరం ఉంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఉదయభానుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు శ్రీరామ్. ఆయన కుమారుడిపై కూడా డ్రగ్స్ ఆరోపణలు చేసి సంచలనం రేపారు. అక్రమార్జనలో శ్రీరామ్ తాతయ్యను మించిన వారు లేరంటూ అదే స్థాయిలో విరుచుకుపడ్డారు ఉదయభాను. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఒకే కూటమిలో ఎలా ముందుకు సాగుతారు అన్నది ఆసక్తి రేపుతోంది. కూటమి పరంగా చంద్రబాబుతో సమన్వయం చేసుకుంటూనే చేరికలను ముందుకు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. సో అగ్రనేతల మధ్య ఈ సమన్వయం ఇప్పుడు కొత్త పాత నేతల మధ్య నియోజకవర్గ స్థాయిలో ఉంటుందా అన్నదే ఆసక్తికరంగా మారింది. ఏ మాత్రం తేడా జరిగినా కూటమిలో కుంపట్లు తప్పవన్న భయాందోళన క్షేత్రస్థాయిలో కేడర్ను వెంటాడుతోంది. అధికార పక్షం దీన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి మరి.